బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన రీసెంట్గా. సో డూ జాయిన్ దాట్. ఎనీ రైడ్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తా. సో యూ కెన్ జాయిన్ మీ యాజ్ వెల్ ఫర్ రైడ్స్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. రీల్ షూట్ బాగా అయితే నేను రీల్స్లో పోస్ట్ చేస్తా అండ్ యూ కెన్ చెక్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నాలో తెలియని నాలో యుద్ధమా సంద్రోహం. సో ఫస్ట్ అయితే బండి వాష్ చేయించుకుందాం ఉండండి, దాని తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. దట్ ఈస్ హౌ యూ కెన్ ఓవర్టేక్. సో ఇది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బండ్లు తోలాలంటే కొంచెం ఆలోచించాలి ఓవర్టేకింగ్లో. బా 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 క్లోజ్. బండి లాస్ట్ ఉంది ఎందుకో అనుకున్నా, చూస్తే స్పోర్ట్స్ మోడ్లో ఉంది. అప్పటి నుంచి బండి వాష్ చేపిద్దాం అనుకున్నా, ఇంకా వాషింగ్ కూడా లేదు, అలానే వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఉండండి, ఫస్ట్ ఫ్యూల్ ఫిల్ చేయించుకుందాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం బ్లాగ్. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మనం వెళ్తుంటే కంటెంట్ ఏంటంటే మన బండి రీల్ షూట్ చేద్దామని వెళ్తున్నాం. సో వాష్ చేపిద్దాం అనుకున్నా, వాషింగ్ అంగడి క్లోజ్ అన్నాడు వాడు. సో ఇంకెలాగో వచ్చేసినాం కదా, ఇంకా ఆబ్వియస్లీ షూట్ చేసుకొని వెళ్దాం. సో యా, ఏమన్నా ఉంటుందా అసలు మిడ్ నైట్ స్ట్రెచ్? నాకు పగులు కాడికి నైట్ రైడ్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ నడుమ ఎప్పుడు చేసింది లేదు రీసెంట్ టైమ్స్లో. సో మొన్న ఏదో బ్లాగ్లో చేసినట్టుండా ఎయిర్పోర్ట్ రోడ్కి పోయింది, బట్ దట్ వాజ్ నాట్ ఎంజాయబుల్. ఎంజాయ్ చేసే పోలే, జస్ట్ ఫీల్ అవుతూ వెళ్ళిన రైడు. సో దిస్ రైడ్ ఈస్ గోయింగ్ టు బీ ప్యూర్ బ్లిస్. I'm going to enjoy my bike as well as we'll shoot some reels and come back. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు వీళ్ళు. ఎన్ని రోజులు రా కన్స్ట్రక్షన్ ఇంకా? అది అవుదమ్మా. నేను యాక్చువల్లీ సూపర్ బైక్ ఎందుకు కావాలి మన ఇండియన్ రోడ్స్లో అనేది పాజిటివ్స్ చెప్తా, నెగిటివ్స్ చెప్తా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో ఇప్పుడు షూట్ చేసే రీల్స్ మీరు చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో యూ విల్ నాట్ మిస్ ఎనీ అప్డేట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన రీసెంట్గా. సో డూ జాయిన్ దాట్. ఎనీ రైడ్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తా. సో యూ కెన్ జాయిన్ మీ యాజ్ వెల్ ఫర్ రైడ్స్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏంట్రా అలా వెళ్ళిపోతుండ్రు వాళ్ళు? ప్యూర్ మోడ్లో పెట్టడం మర్చిపోయినా, నార్మల్ మోడ్లో ఉన్నట్టుంది. సో ఇంకా అలాగో వెళ్తాం కదా, ఇప్పుడు ఆ రీల్ షూట్ చేయాలి. ఆ రీల్ షూట్ చేసేటప్పుడు ఐ స్విచ్ ఇట్ బ్యాక్ టు ప్యూర్ మోడ్. ఫస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. A few minutes later. సో వ్లాగ్ షూట్ చేసాక ఇప్పుడు ఆగినాం. చూడండి మనోడు వ్లాగ్ షూట్ చేస్తున్నాడు, వాడు బండిది. ఏరా చెప్పు. సో మన బండి ఇక్కడ ఉంది, హైవే మధ్యలో ఉన్నాం. అంటే హైవే పైన ఉన్నాం, హైవే మధ్యలో కాదు. సో ఇప్పుడు వ్లాగ్ షూట్ చేసుకొని క్లీన్గా బయలుదేరి వెళ్దాం. బండి ఇంకా స్ట్రెచ్ చేయలేదు. సో ఇప్పుడు రీల్ షూట్ చేస్తున్నాం. రీల్ షూట్ బాగా అయితే నేను రీల్స్లో పోస్ట్ చేస్తా అండ్ యూ కెన్ చెక్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో యా, అదే అండర్ స్పీడ్ బ్రో. ఇక్కడ నైట్లో ఏం కనపడదు, టింటెడ్ వైజర్ వేరే వేసి ఉంటా.
ఉండాలి కదా భయ్యా, ఎలా తెలిసేది? ఏంటి రైట్ సైడ్ లైట్లే లేవు. నాలో తెలియని నాలో యుద్ధమా సంద్రోహం. ఇక్కడ టోల్ వేరే ఉందా? నాకు తెలియదు ఇక్కడ టోల్ ఉందని. అక్కడ మూన్ చూడండి ఏముందో. ఏమైంది? ఉన్నాడా? సో అక్కడ లేక్ కనపడుతుంది చూడండి, ఫుల్ నీళ్ళు. నేను లాస్ట్ టైం ట్రయంఫ్ రివ్యూ చేసేటప్పుడు ఈ రోడ్లో వచ్చిన, అండ్ ఇప్పుడు మళ్ళీ రావడం ఇప్పుడే. చూడండి ఎంత బాగుంది. బట్ ఈ పక్క ఇది చెన్నైకి పోయే హైవే, బట్ ఇటు సైడ్ లైట్సే లేవు. అందుకే నేను బ్లాగ్ ఎక్కడ ఆన్ చేస్తే వెళ్ళలేదు. సో ఇప్పుడు ఆన్ చేసిన, లైట్ ఉంది కాబట్టి ఒకటి, అండ్ అక్కడ ప్యూర్ మోడ్ ఉంది కాబట్టి నా ఇన్స్టా 360లో ఆన్ చేసిన కెమెరా, లేదంటే అది కూడా ఆన్ చేసేవాడిని కాదు. గోప్రో అయితే కంప్లీట్ ఆన్ చేసేవాడినే కాదు. ఇప్పుడు ఈ ఇన్స్టా ఎంతసేపు కావాలో అంతసేపు లాగ్ తీసుకోవచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా స్టోరేజ్, ఇంకొక SD కార్డ్ కొనాలి. సో తీసుకుందాం పోతూ. సో ప్రస్తుతానికైతే అంతే చాలు, నాకుండే ఒక SD కార్డే చాలు. డిలీట్ చేసుకుంటూ ఎడిట్ చేస్తూ మళ్ళీ సో అదే రీసైకిల్ చేస్తుంటా వీడియోస్. సో అండ్ ఇలాంటి హైవేస్ పైన వెళ్తున్నప్పుడు సేఫ్ చూసుకొని వెళ్ళండి. స్పాట్ లైట్ ఏరియాస్ ఉంటాయి కదా, యూజువల్లీ ఇలా లైట్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఎక్కడైనా వెళ్తుంటే సడన్గా లైట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లలో జనాలు కూర్చొని ఉంటారంట. కూర్చొని వచ్చి అటాక్ చేస్తారంట. యాక్చువల్లీ 2-3 యాక్సిడెంట్స్ కూడా అయినాయి అంట ఈ రోడ్లో. అలా ఇంటెన్షనల్గా అటాక్ చేసి ఉండేదే. నైట్ టైం రైడ్ చేసేవాళ్ళు, డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా కాషియస్గా చూసుకొని వెళ్ళండి. ఎవరైనా ఆపితే బండి అస్సలు ఆపకండి. లిఫ్ట్ అడిగినా ఆపకండి నైట్లో మాత్రము. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ హెల్పింగ్ సమ్వన్ అవుట్. ప్లేస్లో ఎక్కడైనా కార్ ఆగిపోయి హెల్ప్ చేస్తే పర్లేదు, బట్ యూజువల్లీ లిఫ్ట్స్ అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆపకండి. చూడండి ఇలా వెదర్ ఉన్నప్పుడు అయితే అస్సలు రైడ్ ఫీల్ క్రేజీ ఉంటుంది. ఫుల్ సిటీ లైట్స్ మధ్యలో మూను. దిస్ ఫీల్స్ డ్యామ్ గుడ్ మ్యాన్, డ్యామ్ గుడ్. అందుకే నైట్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ లైట్స్ అవన్నీ. బట్ నేను క్లియర్ వైజర్ వేసుకొచ్చుంటే ఇంకా బాగుంటుంటే, బట్ టింటెడ్ వైజర్ అలవాటు అయిపోయింది. ఏం పర్లేదు, మనకి వెళ్ళిపోతూ ఉంటాం స్పీడు. బట్ ఇప్పుడు ఎందుకు క్రూజ్ అవుతుంటామంటే లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటా. సో దానివల్ల క్రూజ్ అవుతుంటాం అంతే. ఎగ్జిట్. రారా కార్నర్స్లో కూడా ప్యాచ్ వర్క్ పెట్టింటారేంట్రా మీరు? ఏమన్నా రోడ్సా మన ఇండియన్ రోడ్స్? ఉమ్మ చాలే అని పోతున్నాడు సాయంత్రం. ఇప్పుడు డిన్నర్ చేసుకొని అలాగే వెళ్ళిపోవాలి ఇంటికి. సో కొంచెం స్ట్రెచ్ చేద్దాం ఉండండి బండిని. బ్లాస్ట్స్ ఏమన్నా కొడుతుందా మన బండి? ఏమన్నా అసలు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు చూడాలి. ఇంకా యాక్చువల్లీ వెదర్ వర్షం వచ్చేలాగే ఉన్నది, బట్ వర్షం రాలేదు ఎలాగో.
మనం సేఫ్ అయిపోయినాం ఈరోజు. నేను వర్షం వచ్చినా ఏం వచ్చినా పర్లేదు రీల్ షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకే వచ్చిన బయటికి. సో దేవుడి దయ వల్ల వర్షం రాలేదు. ఎలాగో మనకి వరుణ దేవుడికి కనెక్షన్ బాగుంది. ఎప్పుడు బయటకు వచ్చినా వర్షమే. బట్ ఈసారి ఎందుకో వరుణ దేవుడు కరుణ ఇచ్చిండు. సర్లే ఈసారి వదిలేస్తున్నా నిన్ను వీడియోస్ చేసుకో అని. అందుకే సేఫ్ అయిపోయినాం మనం ఈరోజు. క్యాజువల్ వ్లాగ్ షూట్ చేస్తా ఇంక మేట. సో బండి సేల్ చేసిన తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ కొనాలి. సో అవి కొన్నాక ఒకేసారి ఇంకా నేను నార్మల్ వ్లాగ్స్ కూడా చేస్తా. ఎక్విప్మెంట్స్ అంటే ఏం లేదు, ఒక వైర్లెస్ మైక్ కొనాలి అంతే. వైర్లెస్ మైక్ లేకపోతే విండ్ నాయిస్ అవన్నీ చాలా ఆడ్గా కనపడుతుంది, ఆడ్గా వినపడుతుంది. సో దానివల్లే నేను అసలు ముఖం చూపించి ఎప్పుడు వ్లాగ్ చేయను, చాలా రేరు. ఎందుకంటే నేను చేసిన వీడియో అంతా ఆ విండ్ నాయిస్ ఏదో ఒకటి, లేదా నా వాయిస్ తక్కువ వచ్చేది అలా ఉండేది. సో అందుకే నేను ఎప్పుడు చేసింది లేదు. సో వన్స్ ఐ గెట్ వైర్లెస్ మైక్ ఐల్ స్టార్ట్ డూయింగ్ వ్లాగ్స్ షోయింగ్ మై సెల్ఫ్ యాజ్ వెల్. ఈ ఆటో వాళ్ళు ఇండికేటర్స్ వేయరు, లైట్స్ ఆన్ చేసుకోరు, వచ్చేస్తారు అలానే. ఇప్పుడు ఏమైపోతే నాకేంటి అన్నట్టు. చూడండి వీడు లెఫ్ట్ లైన్లో ఉన్నాడు, డైరెక్ట్ ఒకేసారి రైట్ లైన్కి వెళ్ళిపోయిండు. అలా ఉంటుంది ఆటో వాళ్ళతో. కొంచెం జాగ్రత్తగా చూసుకొని తోలండి అయ్యా, ఎందుకయ్యా అంత దూడ దేక్కే చలు బై అల్లు చలనా. నోడికి చూడండి బండి ఎంత బాగా సూట్ అవుతుందో. స్క్రాంబ్లర్ కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మన బండి అలా కంఫర్ట్గా వెళ్ళలేమమ్మా, దూల తీరి చేస్తుంది. బట్ ఓకే, మా జీటీ కంపేర్ చేస్తే దీంట్లో బాగానే కంఫర్ట్ ఉంది. Z900 నేకెడ్ బైక్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 70% కంఫర్ట్, 30% స్పోర్టీ. సో పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సస్పెన్షన్ స్పోర్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం అంతే. వాటికంట మస్తు సస్పెన్షన్ ఉంటుంది, సాఫ్ట్ సస్పెన్షను. సో గుంతలు అవన్నీ పెద్దగా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది, ఇంకా డైరెక్ట్ ఇంకా మనం ఇంటికి బయలుదేరిపోయినాం. ఇది ఏంట్రా ట్రాఫిక్, మూవ్ అవ్వంట్రా. లారీ ఓడు సైడ్ మనకి. ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చి ఉంటే ఫుల్ ప్యాచ్ వర్కే, పటా 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 అని కొట్టేది సస్పెన్షన్. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. అక్కడ డైలీ అప్డేట్ ఆడుకుంటా. అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫర్ ద డైలీ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.